మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. అద్భుతమైన రాతి కట్టడాలతో మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణం సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా రాతి శిలలపై చిత్రాలు చెక్కారు. పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణంలో పాటు ఆలయాన్ని విస్తరించే పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. మరోవైపు జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దక్షిణాది కుంభమేళ ఆదివాసీల ఆరాధ్య దైవం మేడారం మహాజాతరకు ఇంకా 30 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ ఒకవైపు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి, మరోవైపు జాతరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి పగలు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కాంట్రాక్టు ఏదైతే తీసుకున్నటువంటి సంస్థ ఉందో ఆ సిబ్బందితో నిరంతరం పనులు చేపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ఆలయం దగ్గర ఉన్నాం. ఆలయ పరిసరాల్లో పనులు అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పాత అంతకుముందు ఉన్నటువంటి ఏవైతే పాత గోడలు ఉన్నాయో అవన్నీ కూల్చేసి రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే ఒకసారి ఇది ప్రధాన ద్వారం ఉండే గతంలో, అదే ప్రధాన ద్వారం గుండా భారీ ఎక్కువ వైశాల్యం ఉండేటువంటి సీసీ రోడ్డు వేశారు. రోడ్డును చాలా పెద్ద మొత్తంలో విస్తరించారు. అక్కడి నుంచి ఇప్పుడు నేరుగా సమ్మక్క ఆర్చి అని మొదట ఈ గుడి అంతా కూడా 8 ఆర్చీలను ఏర్పాటు చేశారు. 4 ఇన్ 4 అవుట్, అంటే భక్తులు వచ్చేలా 4 పెద్ద ఆర్చీలను నిర్మించారు. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాము. ఇది సమ్మక్క ద్వారము అంటారు. ఈ సమ్మక్క ద్వారం ద్వారా భక్తులు ఎంటర్ అవుతారు. దాని పక్కనే మరో 3 ద్వారాలు వరుసగా ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు పెట్టారు. మొదటిది సమ్మక్క ద్వారము. సమ్మక్క ద్వారం గుండా భక్తులు లోపలికి ఎంటర్ అవుతారు. అయితే ఈ ద్వారాల మీద ఉన్నటువంటి స్తంభాలకు కూడా ఆదివాసీల మూలాలు, ఆదివాసీల చరిత్రకు సంబంధించినటువంటి గుర్తులను మూల స్తంభాల పైన ఏదైతే ఆర్చీలకు ఏర్పాటు చేసినటువంటి స్తంభాలు ఉన్నాయో ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క చరిత్ర తెలిపేటువంటి విధంగా ఆదివాసీల చరిత్ర, ఈ గిరిజన జాతర, దీని యొక్క ప్రాశస్త్యము ఇవన్నీ తెలిపేటువంటి విధంగా గుర్తులు వేశారు. ఇవన్నీ ఆర్చీల మీద నిర్మించారు. తర్వాత ఆర్చీలకు అంటుపెట్టుకున్నటువంటి గోడల మీద కూడా ఈ ఆదివాసీ గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి బొమ్మలను వేశారు. అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ప్రధానంగా మనం చూస్తున్నాం సమ్మక్క గద్దె. మొదట సమ్మక్క తల్లి గద్దె ఉంటుంది. ఆ గద్దె దగ్గర ఏ విధంగా నిర్మాణం చేశారో మనము చూస్తూ ఉన్నాం. సమ్మక్క గద్దెను దర్శించుకున్న తర్వాత భక్తులు సారక్క గద్దె వైపు, సారలమ్మ గద్దె వైపు వెళ్తారు. ఫస్ట్ సమ్మక్క గద్దె దగ్గర మొత్తం కూడా పిల్లర్స్ ఏర్పాటు చేశారు. గద్దె అంతకుముందు ఉన్నటువంటి గద్దె నిర్మాణాన్ని ఏమాత్రం చెడపకుండా చుట్టూ పిల్లర్స్ ఏర్పాటు చేసి దానికి గ్రిల్స్, పాత గ్రిల్స్ కూడా ఇంకా తొలగించలేదు. అవి జాతర సమయం వరకు తొలగిస్తారని చెప్తున్నారు. అక్కడ సమ్మక్క గద్దె ఉంటుంది. దాని పక్కనే సమ్మక్క గద్దె తర్వాత సారలమ్మ గద్దె చూస్తున్నాము. సారలమ్మ గద్దె ఉంటుంది. అయితే ఈ 2 గద్దెల తర్వాత అవతలి పక్కన మనకు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు ఉండే, కానీ వాటిని ఇప్పుడు ఇదే వరుస క్రమంలో సమ్మక్క సారలమ్మ ఏదైతే వరుస క్రమంలో ఉంచారో అటు అదే వరుసలో పగిడిద్దరాజు అటు గోవిందరాజు గద్దెలను కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా స్ట్రక్చర్ అయితే నిర్మాణం చేశారు. వరుసగా ఉండడం వల్ల భక్తులు ఈజీగా లోపలికి వెళ్ళి ఈజీగా బయటకు వచ్చేందుకు 4 అటు ఇన్ను అంటే లోపలికి వెళ్ళే ద్వారాలను 4 ఆర్చిలో 4 ద్వారాల గుండా వెళ్ళేట ఏర్పాటు చేశారు. బయటకు రావడానికి కూడా 4 ద్వారాలను ఏర్పాటు చేశారు. అయితే భక్తులు ఈజీగా, ఎందుకంటే జాతర జరిగేటువంటి ప్రధాన జనవరి 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. మొత్తం జాతరకు 1,20,00,000 మంది వస్తారు. కాబట్టి ఆ భక్తులు ఈజీగా దర్శనం చేసుకునేలా ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ విధంగా మొత్తం కూడా ఆలయాన్ని విస్తరణ చేస్తూ ఉన్నారు. ఇటుపక్క చూస్తే ఇక్కడ ఒక మీడియా పాయింట్కు 2, ఇటుపక్క 2 అటుపక్క 2 మీడియా పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తారు. గతంలో ఉన్నటువంటి మంచెలను తొలగించి అది కొంచెం వైండింగ్ చేసి మళ్ళా ఆ మంచెల స్థలంలో మళ్ళా మంచెలు నిర్మిస్తున్నారు. ఇటు ఒక మీడియా పాయింట్, అటొక మీడియా పాయింట్ ఉంది. ఇటువైపు మళ్ళీ అటువైపు కూడా 2 మీడియా పాయింట్లు ఉన్నాయి. మీడియా అంతా కవర్ చేసేందుకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక గద్దెల నిర్మాణం అయితే దాదాపుగా 50% పైనే పూర్తయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. గద్దెల వద్ద పనులు మరో 30 రోజుల సమయం మిగిలి ఉండడంతో ఈ 30 రోజుల్లో
మొత్తం పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ఎప్పటికప్పుడు ఇక్కడ విజిట్ చేస్తూ వారానికి ఒకసారి విజిట్ చేస్తూ అధికారులనైతే ఇక్కడ కాంట్రాక్ట్ సిబ్బందిని అయితే అప్రమత్తం చేస్తూ పనులు వేగవంతం చేసేటువంటి చర్యలు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. భారీ యంత్రాలను కూడా వినియోగిస్తూ ఉన్నారు. భారీ క్రేన్లను, యంత్రాలను వినియోగించి పనులు రాత్రింబవళ్ళు చేస్తూ ఉన్నారు. జాతర వరకు పూర్తి చేస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వీటితో పాటు ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. జాతరకు మరో 30 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆలోగా పనులు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇటు అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా పూర్తి చేసేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆదివాసీ కోయ పరిశోధన విద్యార్థి అరుణ్ ఉన్నాడు. వారిని అడిగి మరిన్ని వివరాలు చెప్పండి. వీటి గురించి ఎట్లా వివరిస్తారు? భారతదేశంలోనే మొదటిసారి ఆదివాసుల గుడి నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ నిర్మాణ బాధ్యతను కూడా ఆదివాసులకే ఇవ్వడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ క్రమంలో మేము ఏం చేసినామంటే పూజారులు కానీ ఆదివాసీ సంఘాలు కానీ మేము అందరం కలిసి మా కోయ వాస్తు ప్రకారం దీని 1000 ఫీట్ల సరౌండింగ్లో భక్తులకు ఇబ్బంది జరగకుండా గత మోడల్ చిన్నగా ఉండే ఇప్పుడు కొంత వెడల్పు తీసుకుంటూ దీనికి మొత్తం 9 ఆర్చీలు మనం తీసుకున్నాం. 9 ఆర్చీల మీద ఒక గేటు సమ్మక్క తల్లి గేటు, ఇంకొకటి సిద్ధమైన వారి గేటు పూజార్లది, ఇంకో గేటు పైడిద్దరాజుది, గోవిందరాజుది, సారలమ్మది, మిగతా కామన్ గేట్లను మనం తీసుకొని వాళ్ళ వంశములు అని చెప్పినాం. లోనకు వచ్చిన తర్వాత ఇవి 4 గద్దెలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజు. ఈ 4 గద్దెల పైన ఒక గద్దెకి మనం 8 పిల్లర్లను తీసుకున్నాం. 12 ఫీట్ల పిల్లర్లు 8 తీసుకున్నాం మనం. 8లా సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు ఎవరి వంశముఖ్య ఒక బొమ్మలు వాళ్ళని 225 బొమ్మల్ని ఒక గద్దె మీద మనం చెప్పినాం. చుట్టూ ప్రహారీలు కూడా మనము 40 ప్యానల్స్ను మనం తీసుకున్నాం. 40 ప్యానల్స్ల మీద కూడా లోన సైడ్ ఏమో కోయల గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, దేవతల యొక్క బొమ్మల్ని, అవతల వైపు కోయల యొక్క ఇండిజినస్ నాలెడ్జ్, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు ఎట్లా బతికిళ్ళు పూర్వకాలంలో, వాళ్ళు ప్రవేశపెట్టిన కొన్ని సైంటిఫిక్ విధానాల్ని మనం బయట వైపు తీసుకున్నాం. ఇట్లా ఓవరాల్గా మనము దీనిపైన 7000 బొమ్మలతోని వాళ్ళ సమ్మక్క సారలమ్మల గుడి అనేది వాళ్ళ నిలబడుతుంది.